ఏపీలో ఆదరణ 3.0 పథకానికి పచ్చ జెండా ఊపడం అయితే జరిగింది. రజకులకు కొత్తగా ధోబీఘాట్లు నిర్మాణం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే బీసీల యొక్క తలసరి ఆదాయంపై కూడా సర్వే చేయబోతున్నారన్నమాట. బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్షించారు చంద్రబాబు గారు. మనం చూసుకున్నట్లయితే వృత్తి పనులు చేసుకునే వారికి వృత్తులకు సంబంధించి పనిముట్లు అందించే పథకం ఆదరణ అయితే ఉంది. ఇది ఆదరణ 3.0 ఆ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. వెనకబడిన తరగతుల కులస్తులను ప్రోత్సహించేందుకు, వారి కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదరణ 3గా దీన్ని అయితే అమలు చేస్తున్నారు. కుల వృత్తులకి ఆధునీకరణను జోడించి పని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని సూచించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏ కుల వృత్తులకు ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించారన్నమాట. ఎంపిక చేసిన లబ్ధిదారులను వాటిని ఖచ్చితంగా వాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా ఉండాలని కూడా స్పష్టం చేశారు. సో ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేశారన్నమాట. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఇక్కడ ఆదరణ అనే పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే కుల వృత్తులకు సంబంధించి చేసుకుంటూ ఉంటారో అవి ఎవరైతే వృత్తులు చేస్తూ ఉంటారో ఆ వృత్తులకు సంబంధించిన పనిముట్లు అందిస్తారనమాట. అయితే దీనికి దరఖాస్తులు అయితే తీసుకుంటారు. ముందు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలన్నీ సిద్ధం చేసిన తర్వాత దరఖాస్తులు అయితే తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు చెప్తాను ఎలా అప్లై చేయాలి ఏంటనేది. సో అందువల్ల ఇలా సంక్షేమ పథకాల కోసం ప్రతి సమాచారం అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని